ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ పెద్ద నాన్నపై పెట్టిన కేసుని వెనక్కి తీసుకోమ్మా. వెనక్కి తీసుకొచ్చారు, వెనక్కి తీసుకో. అయితే నేను చెప్పింది చేస్తావా? చేస్తానమ్మా, చేస్తాను. ఏం చేయమంటావు చెప్పు. సరే చెప్తాను, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విను. ఏ చారు, షూ ఏంటి చెప్పొద్దా? రామా నువ్వు ఆగు. చెప్పమ్మా, చెప్పొద్దా? చెప్పమ్మా, చెప్పు. నువ్వు చెప్పు, చెప్పు. ఆ దిక్కుమాలిన ఆద్యని, నా దిక్కు చూడని నా మొగుణ్ణి పెద్ద దిక్కయ్యి వాళ్ళని కలిపే ప్రయత్నం చేసినందుకు నువ్వు మీ ఆయన్ని నా దగ్గరికి తీసుకొచ్చి క్షమాపణలు చెప్పిస్తాను అని ఒట్టేసి మాటిస్తే ఇదిగో ఇప్పుడే, ఈ రోజే ఇప్పుడే స్టేషన్ కి ఫోన్ చేసి కేసు నేను వాపస్ తీసుకుంటాను. ఏం బాగావే? రామా వద్దు, రామా ఆగు. అమ్మా వదలమ్మా, దీని పళ్ళు రాళ్ళు కొడతాను. ఏది రాలగొట్టు, రాలగొట్టు చూద్దాం. ఏ నోరు ముయ్యండి. మా నాన్న కాలి గోటి కూడా సరితూగవే నువ్వు. నీకు ఆయనొచ్చి క్షమాపణ అడగాల? ఇదిగో అమ్మాయి, మర్యాదగా మాట్లాడు. ఏయ్ ఏంటి మర్యాద? ఏంటి మర్యాద? అది నీ బిడ్డకు కూడా లేదు, మీరు కూడా నేర్పలేదు, కాబట్టి అది మీకు కూడా దొరకదు. ఏంటే క్షమాపణ చెప్పడానికి మా నాన్న ఏం తప్పు చేశారే? ఏం తప్పు చేశారు? అసలు తప్పు చేసింది నువ్వు. తప్పుడు దారిలో మా బావని పెళ్లి చేసుకుంది కూడా నువ్వు. మా అత్తకు గిల్టు బంగారం ఇచ్చి మోసం చేసింది కూడా నువ్వే. ఆఖరికి ఆద్యని చంపబోయింది కూడా నువ్వే. కిషోర్ బాబాయిని చంపేంత పని చేసింది కూడా నువ్వే చారు. నీ నిజాలన్నీ బయట పడతాయని, నిన్ను మా ఇంట్లో నుండి బయట గెంటేస్తారని భయపడి నీ దిక్కు మాలిన బుర్రతో నీ దరిద్రమైన ప్లాన్ చేసి దేవుడు లాంటి మా నాన్నని అరెస్ట్ చేయించానని సంబరపడిపోతున్నావు కదా? రామా, ఏయ్ నువ్వేదో సాధించావని విర్రవీగుతున్నావు కదా? ఏయ్ నువ్వేం సాధించలేవే. నీకు మా బావకున్న ఆ కాస్త బంధాన్ని కూడా నీ చేతులతో నువ్వే గొయ్యి తీసి సమాధి చేసుకున్నావు. నీ తప్పులు బయటపడినప్పుడు, నీకోసం మా అత్త మీ ఇంటికొచ్చినప్పుడు నువ్వు ఒళ్ళు తగలబెట్టుకునే డ్రామా ఆడకుండా నువ్వొచ్చి మా నాన్న కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుంటే హే మా నాన్న నీ వైపు నిలబడేవారే. మా బావ నీతోనే ఉండేవాడు. అసలు మా కుటుంబమే నీతో ఉండేది. కానీ అన్నింటికి నువ్వే నీ బుద్ధితో నిప్పు పెట్టుకున్నావు. నిప్పు మా నాన్న నిజాయితీని కాచలేదు చారు. నువ్వు అనుకున్నట్టు కాకుండా ఆయన కడిగిన ముత్యంలాగే బయటకొస్తారు. నువ్వు ఖైదీలా లోపలికెళ్తావు, గుర్తుపెట్టుకో. అదిగో జానికి వస్తుంది. జానకి, జానకి
ఏమైంది జానకి? రఘురాముని కలిసావా? అత్తయ్యా, కటకటాల వెనక ఆయన్ని చూసి నా గుండె ముక్కలేనంత పనైంది అత్తయ్యా. ఈ అయోధ్య లంకలో రాజులా తిరిగి ఆయన ఆ పోలీస్ స్టేషన్ సెల్లో చెయ్యని తప్పుకి దోషిగా నిలబడి ఉండటం చూడలేక చచ్చిపోయానత్తయ్య, చచ్చిపోయాను. ఎంత చెప్పినా ఎంత బతిమాలుకున్నా ఆ చారు పెట్టిన కేసును చారునే వెనక్కి తీసుకుంటే తప్ప ఆయన్ని విడిచిపెట్టలేమన్నారు ఆ ఇన్స్పెక్టర్. ఆ విషయమే మీ అబ్బాయితో చెప్పి ఆయన వద్దంటున్నా వినకుండా ఆ చారుని కలిసి మాట్లాడటానికి హాస్పిటల్కి వెళ్ళాను. ఆ దుర్మార్గురాలు ఒప్పుకుంటుందని అడగడానికి వెళ్ళావు చెల్లమ్మ నువ్వు? తన కాళ్ళ పట్టుకునైనా ఒప్పిద్దామనుకున్నానన్నయ్య. మరేమన్నా శూర్పణక? కేసు వెనక్కి తీసుకోవడానికి ఒప్పుకుందా? తన షరతులకి ఒప్పుకుంటేనే కేసు వెనక్కి తీసుకుంటానంది. షరతులా? ఏంటవి? మీ ఆయన్ని నా దగ్గరికి తీసుకొచ్చి క్షమాపణలు చెప్పిస్తాను అని ఒట్టేసి మాటిస్తే, ఇదిగో ఇప్పుడే, ఈ రోజే ఇప్పుడే స్టేషన్కి ఫోన్ చేసి కేసు నేను వాపస్ తీసుకుంటాను. ఇది జరిగింది. ఏంటదినా? ఏమందది? మా అన్నయ్యతో క్షమాపణ చెప్పించాలా? ఎంత కండకావరంతో మాట్లాడింది! ఇప్పుడే వెళ్ళి దానంతా చూస్తాను. నువ్వు బాగా మామయ్య. అత్తయ్యకి మర్యాద ఇవ్వకుండా మామయ్యతో క్షమాపణ చెప్పించమని వాగిన దానికి నేను సమాధానం చెప్పొస్తా. మామయ్యతో క్షమాపణ కోరిన దాని కోరికకు నేను సమాధి కట్టొస్తా. మా అమ్మ వెళ్తే కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకున్నట్టు నటించింది కదా, ఇప్పుడు నేను అదే కిరోసిన్ని దాని మీద పోసి నిజంగానే తగలబెట్టొస్తా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.